దారిలో ఉన్న నా జీవితమును మేళ్లతో నింపితివి. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావ స్తోత్రం. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావ స్తోత్రం. ఇంతకాలం కాచితివే ఎవినేసరే నా తోడువై నడచితివే. స్తోత్రం 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 పాపగా కాచితివి. స్తోత్రం 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 కౌగిలిలో నాచితివి. స్తోత్రం బ్రతుకును నీ కృపతో ఆశలేని నాదు బ్రతుకును నీ కృపతో నింపితివి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. పాపగా కాచితివి. స్తోత్రం 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 కౌగిలిలో నాచితివి. స్తోత్రం జీవం కలిగిన దేవుడు నీ వ్యాధి బాధలను, నీ సమస్యలను, నీ పేదరికాన్ని తీసివేసి మరలా నిన్ను పోషించి నీకు ఉన్నతమైన స్థితిని ఇవ్వగలిగిన వాడు నేను ప్రకటించే నజరేయుడైన యేసు. అందుకోసమే కదా ఆయన సిలువలెక్కింది. అందుకోసమే కదా మనందరినీ ఆయన ధనవంతులుగా చేయాలని ధనవంతుడై ఉన్నవాడు దరిద్రుడుగా వచ్చింది. అర్థం చేసుకోండి ఈరోజు దేవుని వాక్యాన్ని. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఏ పరిస్థితిలో ఉన్నావు. ఇప్పుడు శిష్యులైన వారు ఒక ఆత్మీయ పాఠాన్ని దేవుడు నేర్పాడు వాళ్ళకి. కానీ వాళ్ళకి ఆ గ్రహింపు రాల. ఏ గ్రహింపు రాలా? ఆత్మీయ గ్రహింపు రాల. ఎలాగా? ఎల్లమంది ఆయనే, అక్కడికి వెళ్ళండి అయ్యా అని చెప్పింది ఆయనే. పడవెక్కారు శిష్యులు. బయలుదేరి వెళ్లేపాటికి మధ్యలో పెద్ద తుఫాన్ రేగింది. ఆ తుఫాన్ రేగినప్పుడు వీళ్ళు కలవరపడిపోతున్నారు, వీళ్ళు భయపడిపోతున్నారు. దేవుడు ఉన్నాడా లేడా అన్న పరిస్థితి, యేసయ్య చూస్తున్నాడో లేదో అన్న పరిస్థితి. కానీ పంపించిన వాడు, వెళ్ళమన్నవాడు చూస్తూనే ఉంటాడమ్మా. చూడండి, ఆ మాట నేను మీకు చూపిస్తా. మార్కు సువార్త 6వ అధ్యాయం 48వ వచనం.
అప్పుడు వారికి గాలి ఎదురైనందున గాలి ఎదురైన ధోని నడిపించుకొని వారు మిక్కిలి కష్టపడుతుండగా ఆయన చూసి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చూశారా లేదు యేసయ్య? వారు మిక్కిలి కష్టపడుతుండగా ఆయన చూశాడు. ఎక్కడి నుండి చూశాడు ఆయన? ఈయన ఎక్కడికి వెళ్ళాడు? కొండెక్కాడు ప్రార్థన చేయడానికి. వీళ్ళని అక్కడికి వెళ్ళండి అయ్యా అని చెప్పాడు. వీళ్ళేమో సముద్రంలో పడవ మీద వెళ్తున్నారు, ఈయనేమో కొండ మీద ప్రార్థన చేస్తున్నాడు. శిష్యులు కష్టంలో ఉన్నప్పుడు, ఆయన ఎవరినైతే పంపాడో వాళ్ళు శ్రమలో ఉన్నప్పుడు ఆయన చూసి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు శిష్యులను చూసిన దేవుడు మనము చూడ, సముద్రం మీద ఉన్నటువంటి వారిని చూసిన దేవుడు నిన్ను నన్ను చూడడనుకొని భ్రమలో మనకి కష్టాన్ని ఇస్తేనే అనుకుంటున్నాను. వాస్తవికంగా వీళ్ళకు పాఠం పొమ్మన్నది ఆయనే, సముద్రం మీద గాలి రేపిన వాడు ఆయన. ఎందుకంటే ఈ నట్టనడి సముద్రములో, ఈ భీకరపు ఫానులో, ఈ చిన్న పడవలో మిమ్మల్ని కాపాడగలిగిన వాడిని, ఏ సముద్రం అయితే మిమ్మల్ని కలవరపరిచిందో, ఏ నీరైతే మిమ్మల్ని భయభ్రాంతులుగా గురి చేసిందో, ఆ నీటి మీద నడిపించిన వాడు నేను అని ఆయన తెలియపరిచారు ఒక రకంగా. ఎందుకంటే శ్రమ వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు మీరు మీ విశ్వాసాన్ని బలంగా పట్టుకొని ఉంటారు. దేవుడు ఏదైనా చేయగలిగిన సమర్థుడు అన్న ఆ గుర్తింపు కోసము, ఆ నమ్మకం కోసం దేవుడు అక్కడ వాళ్ళకి ఆ పరిస్థితిని కల్పించాడు. కానీ వాళ్ళకి ఆ గ్రహింపు లేక ఒకళ్ళేమో ఎలిపెట్టి చూస్తే కానీ నమ్మనున్నారు, ఒకళ్ళేమో అమ్మేసుకున్నారు, ఒకళ్ళేమో ఆయన ఎవరో తెలియదు అన్నారు, కొంతమంది ఏమో వదిలిపెట్టేసే వెళ్ళిపోయారు. ఈ విషయాన్ని మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. జీవం కలిగిన దేవుడు ఇంతకు ముందు నీకు ఎన్ని కార్యాలు చేసి ఉంటాడు, ఎన్ని శ్రమంలో, ఎన్ని కష్టాల్లో, ఎన్ని ఇబ్బందుల్లో నిన్ను నడిపించాడు. కానీ ఇప్పుడున్న పరిస్థితి, ఇప్పుడున్న బాధ నీకు ఎలా అనిపిస్తుందంటే దేవుడు కూడా ఈ కష్టాన్ని తీసేయలేడేమో అనుకుంటున్నాను. లేదు, దేవుడు బిడ్డలారా, మీకు ముందు చేసిన దేవుడు ఇప్పుడు కూడా చేయగలుగుతాడు. మీకు అర్థమైందన్న మాట? ఏమో మీకు అర్థమైందా? పేదలకి కానీ శిష్యులకు కానీ ఏ పరిస్థితుల్లోనైనా, ఎలాంటి కష్టాల్లోనైనా నేను మీకు తోడై ఉంటాను, నేను మిమ్మల్ని చూస్తున్నాను, మిమ్మల్ని నేను విడిపిస్తానన్న సత్యాన్ని వీళ్ళకి సముద్రం మీద చూపించాడు. సముద్రం కంటే భయంకరమైనది ఏదైనా ఉందా? తుఫాను కంటే భయంకరమైనది ఏదైనా? వాటిల్లో నుంచే తప్పించిన దేవుడు సైనికుల చేతుల్లో నుంచి తప్పించలేడా? చెరసాల పునాదులను విడిపించలేడా? చెప్పండి. వాళ్ళకి ఆ గ్రహింపు లేకుండా పోయింది. మనకి అలా ఆ గ్రహింపు లేకుండానే బ్రతుకుతున్నాం. చిన్న చిన్న విషయాలు అయితేనే చేయగలుగుతాడు దేవుడు, పెద్ద పెద్ద విషయాలు అయితే చేయలేదనుకుంటున్నారు. మార్పు లేని బిడ్డలకి ఇది మారనుకుంటున్నారు. లేదు, దేవుని బిడ్డలారా, ఎలాంటి బిడ్డలనైనా, ఎలాంటి వారినైనా ఎట్టి పరిస్థితుల్లో నా దేవుడు చెయ్యి వదిలిపెట్టడు. చెయ్యి వదిలిపెట్టడం హాగరు ఎప్పుడైతే చెప్పిన మాట విని మరలా తన యజమానురాలు చేతి కింద అణిగి మెనుగొంటూ తన బిడ్డలను గొప్పవాగం చేశాడు దేవుడు. ఇస్మాయిల్ సంతతి 12 మంది రాజులను తీస్తాడు రాయిలో నుంచి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థం చేసుకోండి. ఈరోజు నువ్వు పనికి మారినోడు, పనికి మారినది, ఇది నీకు మార్పు లేదు, ఇది మార్పు లేదు, ఇది బ్రతికితే ఇక ఎప్పటికీ ఎక్కిరాలు అనుకునేటువంటి నీ బిడ్డలైన వారందరినీ ఆశ్చర్యకరంగా నా దేవుడు వాళ్ళని బలపరిచి స్థిరపరుస్తాడు. ఇది నిజమమ్మా. దావీదును మీరు గమనించండి. దావీదును మీరు గమనిస్తే తండ్రి కూడా రాజు అవుతాడని నమ్మకం లేదు, అన్నదమ్ములకు అసలు నమ్మకం లేదు. ఎందుకంటే యెషయా కుమారులు ఉన్న 7 బహు బలాఢ్యులు, మంచి ఎత్తరులు. చూడడానికి ఎవరిని చూసినా ఆ సింహాసనానికి
వీడు తగిన వాడురా, రాజు కిరీటం వీడి తల మీద బహు సుందరంగా ఉండిందిరా అని ఆలోచన వచ్చే అంతటి బలమైనటువంటి వ్యక్తులు ఎద్దరు వాళ్ళందరూ. కానీ లాస్ట్ ప్రవక్త దైవజనుడు కూడా ఎలియాబును చూసినప్పుడు కానీ, పెద్ద కుమారుని చూసినప్పుడు కానీ, మిగతా వాళ్ళని చూసినప్పుడు కానీ, ఎవరిని చూసినా దేవుడు కోరుకున్నవాడు ఇతరే కావాలనుకుంటున్నాడు. అప్పుడు ప్రభు ఏం మాట్లాడాడు? సమయంలో మనుషుల పై రూపమును చూస్తున్నావు, నేను అంతరంగాన్ని చూసేవాడిని, నేను కోరుకున్న వాడి వీళ్ళలో లేడు. అడుగు యెషయా, ఇంకా ఎవరైనా ఉన్నారా? ఉన్నాడు. కడసారి వాడు, చివరి వాడు ఉన్నాడు, చిన్నవాడు ఆడ అడుగులో మందల్లో దాచుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మందలు దాచుకునే వాడిని దేవుడు కోరుకున్నాడమ్మా. ఏముంది ఆయనలో? ఇప్పుడు మనం చెప్పుకున్నామే, చిన్న బిడ్డలైన వాళ్ళు పరలోక రాజ్యానికి వారసులని. చిన్న బిడ్డలైన వాళ్ళు ఎవరైనా కానీ దేవుని మీద నిజంగా ఆనుకొని నమ్మకంగా బ్రతికేటువంటి వారిని గొప్ప వాళ్ళని చేస్తారని. అలాగే యెషయి కుమారులలో ఒక్కడున్నాడు. ఆడ ఎలాంటి వాడు ఒకసారి చూద్దాం. ఒకటవ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం. చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెషయి కుమారులలో ఒకరిని చూచి తిని అతడు చమత్కారముగా వాయింపగలడు. అతడు బహుశూరుడు, యుగశాలియు, మాట నేర్పరియు, రూపసుడై ఉన్నాడు, మరియు యెహోవా వానికి తోడుగా ఉన్నాడనగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరున్నారమ్మా ఆయనకు తోడు? ఎలియాబుకు, ఈ యెషయి కుమారులకు ఎవరున్నారు? వాళ్ళు అనుకున్నది ఏంటంటే వాళ్ళ ఎత్తు, వాళ్ళ బలము, వాళ్ళ పర్సనాలిటీ, వాళ్ళ సౌందర్యం, యోగా గోత్రము, అలాగే యెషయి తండ్రి. రాజయ్య అర్హత వీళ్ళు కొందరుకున్నారు వీటిని బట్టి. కానీ రాజయ్య అర్హత కానీ, నువ్వు గొప్పదాన్ని గొప్పవాళ్ళయ్యే అర్హత కానీ ఎప్పుడు వచ్చిందయ్యా అంటే యెహోవా నీకు తోడుగా ఉన్నప్పుడు. దేవుడు మనకు తోడుగా ఉంటేనే మనం గొప్పవాళ్ళం అవుతాం, మనం ఆశీర్వదించబడతాం. ఎన్ని ఉపద్రవాలు వచ్చినా కానీ కదలకుండా నిలబడతా ఉంటాం. నీకు నిజంగా ఆశీర్వాదం ఉందా? యాకోబుకి ఆ ఆశీర్వాదం లేదనే తెల్లవారులు పెరుగులాడేదన్న. యాకోబుకి దేవుడు ఎప్పుడైతే ఆశీర్వాదాన్ని ఇచ్చాడో యాకోబు ఇశ్రాయేలుగా మారి ఇశ్రాయేలు ఒక ఆశీర్వాదకరంగా మారిపోయాడు. ఈ రోజున జీవం కలిగిన దేవుని ఆశీర్వాదం నీ మేలుంటే నువ్వు పలికిన మాటలను దేవుడు స్థిరపరుస్తాడు. నువ్వు అడుగు పెట్టిన స్థలాన్ని దేవుడు దీవిస్తాడు. నీ కుటుంబము ఎప్పుడూ ఫలింపుగా ఉంటుంది, ఎప్పుడు సమృద్ధిగా ఉంటుంది. జీవం కలిగిన దేవుని ఆశీర్వాదం ఎప్పుడు ఎలా ఉంటుందంటే అది తరగని ఆస్తిగా ఉంటుంది. కొంతమంది చూడు, ఇది వచ్చింది మా ఇల్లు నాశనం అయిపోయింది అమ్మా అనుకుంటాం. ఈడు అడుగు పెట్టాడు, కమ్మల కాపురం నాశనం అయిపోయింది అనుకుంటా ఉంటారు. నిన్ను బట్టి నన్ను బట్టి కూడా అలా అనుకుంటే ఇంకా మనం బైబిల్ పట్టుకోవడం కూడా అర్థమే ఉండదు. చెప్పండి, ఇంకా అర్థమైందా నా మాట? ఆశీర్వాదం అనేది నీకు దేవుడు ఇస్తే, దేవుడు నీకు తోడుగా ఉంటే, నువ్వు కోతిలో ఉన్నా, నువ్వు అప్పుల్లో ఉన్నా, నువ్వు వ్యాధుల్లో ఉన్నా, నువ్వు బాధల్లో ఉన్నా, ఖచ్చితంగా వాటన్నిటి నుంచి విడిపించబడి అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని నీ కన్నులతో చూస్తావు. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. ఎక్కడ? గుంటలో ఉన్నాడు, చెరసాలలో కూడా ఉన్నాడు, సంఖ్యలలో కూడా ఉన్నాడు. కనుకనే యోసేపు ఒకనాటికి గొప్పవాడైపోయాడు. యోసేపును బట్టి పొతీఫరును దేవుడు ఆశీర్వదించాడు. ఆ విషయం పొతీఫరుకు కూడా అర్థమైపోయాడు. నిజంగా నీకు ఇప్పుడు నీ ఆశీర్వాదం అనేది నీకు ఉందా?
యేసయ్య రక్త ప్రోక్షణే మనకి పరిశుద్ధత. యేసయ్య తిన్న దెబ్బల చేతే మనకి స్వస్థత. యేసయ్యను కలిగి ఉండటమే మనం ఐశ్వర్యవంతులు. మనం ఎవరు రాజులైనా అధిక సంపద. పద్దాకలి డబ్బులు లేవంటాడు, మాటలు మాత్రం కోటలు దాటితే అనుకుంటా ఉంటాం. అప్పుడప్పుడు దెబ్బ ఫీడ్బ్యాక్ దాని గురించి మనంతా అబ్రహాం గారు బ్యాచ్. ఏం బ్యాచ్? అబ్రహాం గారు బ్యాచ్. ఓయ్ నీ ఆస్తిలో నూలు పోగైనను చెప్పులు వారైనను నాకొద్దు. అబ్రహామును నేనే ఆశీర్వదించానని చెప్పుకోవడానికి వీలు లేదు. దేవుడే నన్ను ఆశీర్వదించాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నాకు అవకాశం అంటే వాళ్ళకు నేనే ఇచ్చాక. ఆమె రాసి పెట్టుకోండి, మన దేవుడు అంత గొప్పడు. వాళ్ళని కించపరచడానికి నేను చెప్పట్లేదు అన్నమాట. మన దేవుడు అంత గొప్పదని చెబుతున్నా. ప్రభువు నిన్ను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు. ఎక్కడి నుండి చూస్తున్నాడంటే ఆకాశమందు ఆయన సింహాసనం మీద నుండి చూస్తున్నాడు. ఆయన చూపు కనుక నీ మీద పడిందా, పేతురులాగా నీ స్థితిగతులు మారిపోతాయి. అంతే. పిరికి వాడై పారిపోయినటువంటి వాడు ప్రపంచాన్ని ఈ రోజున ఆయన పంట మీదే కట్టాడు సంఘాన్ని దేవుడు. నిన్ను నన్ను కూడా అట్లా మార్చేస్తాడు. ఆయన చూపు మన మీద పడాలన్నా, ఆయన చూపు మన మీద పడాలంటే మన చూపు లోకుల మీద ఉండకూడదమ్మా. మీకు అర్థమైందా నా మాట? జీవం కలిగిన దేవుడు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మన జీవితాల్లో చేయగలిగిన వాడు. ఈ సత్యాన్ని నమ్మండి. వచ్చామా వెళ్ళామా అన్నట్లుగా ఉండదు. భక్తి జీవితం అనేది మీ జీవితంలో ఒక ఏదో వచ్చాము వెళ్ళాము అన్నట్టుగా ఉండకూడదు. భక్తి జీవితం అనేది కానీ నువ్వు ప్రార్థన చేసేది అనేది, చాలా మంది ప్రార్థన చేస్తారు, కదిలించామనుకో వాళ్ళలో పాఠాలు అప్పచెప్పినట్టు చెబుతారు. అలా చెప్పడం, అలా ప్రార్థన చేయడం కరెక్ట్ కాదమ్మా. నువ్వు మందిరానికి వస్తున్నావంటే ఒక పాఠం నేర్చుకోవాలి. దేవుడు నాకేమి నేర్పిస్తాడు ఈరోజు. ప్రార్థన ప్రారంభించావంటే ఏ విషయం మీద నువ్వు కొత్తగా దేవుని దగ్గర పోరాడుతున్నావు. ప్రార్థనలో పోరాటం ఉండాలి. నీకు అర్థమవుతుందన్నమాట. మా ఆయన్ని కాపాడయ్యా పనికి వెళ్ళాడు, మా పిల్లల్ని కాపాడయ్యా స్కూల్కి వెళ్ళాడు. ఇక రోజు ఈ పాఠం కాదు ప్రార్థన అంటే. కొత్త ప్రార్థన, కొత్త అంశాలు, పోరాటం. చూపించయ్యా, గెలిపించయ్యా, నిలబెట్టయ్యా. ఏ విషయం మీద నువ్వు చేస్తున్నావు పోరాటం, ప్రతిరోజు కొత్త అంశం అని పడాలి. అప్పుడే ప్రార్థనలో నీకు కూడా సమయం తెలియదు, రంజు తెలియదు. ఆ రంజు తెలిసింది నువ్వు ఎప్పుడైతే పాఠంగా పాడుతున్నావో పాట, ఆ ఈరోజు చేయకపోతే ఏమైంది అనిపించింది. నీకు అర్థమైందా? ప్రార్థన రోజు చేసినట్టే చేస్తే ఆ ఈరోజు చేయకపోతే ఏమైంది అనిపించింది. రోజు చేసే ప్రార్థన చేయకూడదు. ఈరోజు నీ భర్త గురించి చేసావు, ఆ భక్తుల్లో ఉన్నటువంటి లోటుపాట్లన్నిటిని తీసేయమని ప్రత్యేకించి విడమర్చి ప్రార్థన చేయి. ఆ బిడ్డ వల్ల ఆ భర్త ఎలా ఉండాలో విడమర్చి ప్రార్థన చేయి. అయిపోయిన భర్త గురించి రేపు నీ బిడ్డ గురించి రా, రేపు నీ కూతురు గురించి రా, రేపు నీ వంశం గురించి రా, వాళ్ళ బిడ్డల గురించి రా, సంఘం గురించి రా, సేవకులు విడమర్చి. అప్పుడే ఖచ్చితంగా నీకు ప్రార్థన చెయ్యాలి అనిపించింది, అది బాధ్యత అనిపించింది. ఎప్పుడైతే మన పాఠంలాగా చెప్పుకుంటున్నామో ఇవాళ అప్పుడు చేయకపోతే రేపు చేద్దామని అనుకుంటాం. అలా చేయమాకండి. మందిరానికి వచ్చేటప్పుడైనా ప్రభు ఈ రోజు నాతో ఏం మాట్లాడబోతున్నాడు, నేను ఎక్కడ తప్పిపోయాను, నేను ఎక్కడ సరి చేసుకోవాలి, దేవుడు నాకు ఏ విధంగా దీవించబోతున్నాడు, దేవుడు నా కష్టాలను బట్టి నాతో మాట్లాడుతున్నాడా లేదా, ప్రతిదీ ఒక ఆలోచనగా మీరు రావాలి. అలాగా మీరు కనుక రాగలిగితే మీ భక్తి జీవితం నిజంగా తారాస్థాయికి వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
5,000 మంది తినగా ఇంకా పురుషులు స్త్రీలు లెక్కలో పిల్లలు స్త్రీలు లెక్కలోకి రాకుండా 12 గంపలు ఎత్తారంటే అంతటి అద్భుతం చేసిన దేవుడు మన జీవితాల్లో చేయలేడని చెప్పండి, చేస్తాడు. నమ్మకమైన వాళ్ళకి నిండైన దేవుడు. దేవుని మీద ఎవరైతే నిజంగా నమ్మకంగా ఆనుకుంటారో వాళ్ళ ఆశీర్వాదం అంతా ఇంకా ఉండదు. నేను మొదటి నుంచి మీకు గుర్తు చేస్తూనే ఉన్నాను. ఈ రోజున మా అమ్మ ఉన్నంత కాలం నాకు ప్రార్థనా విషయంలో లోటు లేదు. ఎందుకంటే పై పనులన్నీ ఆమె చూసుకునేది కాబట్టి, అచ్చంగా మందిరంలో దేవుని మీద ఆధారపడ్డాను కాబట్టి నా చెప్పులు వేసుకొని మంటలని దిగి కేకలేసిన దెయ్యాలుండే, నా చేతులని అగ్ని సెగలు చూసిన దెయ్యాలుండే, నేను నడిచి వెళ్తుంటే మనుషులు పడ్డ రోజులుండే. జీవం కలిగిన దేవుని మహాకృపను బట్టి చెయ్యి పెడితే తెల్లటి వస్త్రాలు బైబుళ్ళు పట్టుకొని వచ్చే వాళ్ళ సైతం విశ్వాసంలో సైతం దెయ్యాలు బయటపడ్డాయి. ఎప్పుడు అచ్చంగా ఆయన మీదే ఆధారపడి బ్రతుకుతున్నాం. ఇప్పుడేమవుతుంది, అన్నిటికీ మనమే వెళ్ళాల్సి వస్తుంది. పరిపూర్ణంగా ఆయనతో మాట్లాడి ఆయన దగ్గర ఉండగలిగిన అవకాశాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి కొన్ని కార్యాలు లేట్ అవుతాయి. ఈ రోజున నా జీవితంలో మీరు ఒక్కసారి పరిశీలించుకుంటే, మీరు కనుక అలాగా ఆధారపడగలిగితే అవకాశం ఉంది, ఖచ్చితంగా నాకంటే గొప్ప వాళ్ళు చేస్తారు, అభిషక్తులు చేస్తారు. ఎప్పటికప్పుడు దిద్దుబాటు అనేది చాలా అవసరం అమ్మ. నెలంతా ఇష్ట ప్రకారం ఉండి అప్పటికప్పుడు దిద్దుబాటు చేసుకుంటే నువ్వు బలలో చేయొచ్చులే అనుకుని దిద్దుబాటు చేస్తున్నావు. మీకు చిన్న అర్థమయ్యేటట్టు చెబుతారు. నేను ఇద్దరు మున్సిపాలిటీ వ్యక్తులే ఉన్నారనుకోండి, తన మేస్త్రి కానీ పై ఆఫీసర్ కానీ ఇద్దరిని 2 ప్రదేశాల్లో పెట్టాడు. ప్రతిరోజు పడ్డ చెత్త అంతా తీసేయాలి, నెలకి జీతం. ఖచ్చితంగా 1-2 సార్లు వచ్చాడు, చూశాడు పై ఆఫీసరు. శుభ్రంగానే ఖాళీ శుభ్రం, చెత్త అయితే లేదు, అక్కడ చెత్త అయితే లేదు. ఇద్దరు చెత్త తీసేసారు ఆయన వచ్చేపాటి. కానీ ఒకరిని మెచ్చుకున్నాడు, ఒకరికి జీతాన్ని పెంచాడు, ఒకరికి జీతాన్ని తగ్గించాడు, ఒకరిని తిట్టాడు. అంటే జీతం తగ్గించిన వాడినేమో మందలించాడు, జీతం పెంచిన వాడినేమో పొగిడాడు. ఇప్పుడు ఇద్దరు చెత్త తీశారు. కానీ ఒకరిని పొగడటానికి ఒకరిని పొగడకపోవడానికి కారణం ఏంటి? మీకు అర్థం కాదు. నెలకి ఒక్కసారి వస్తాడు యజమాని. ఆ వచ్చినప్పుడు ఇద్దరు చెత్త తీసారో లేదో చూస్తాడు, ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసారో లేదో చూస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఇద్దరు చెత్త తీసేశారు, ఇద్దరు ఆ ప్రదేశాన్ని శుభ్రం చేశారు. కానీ ఒకరిని పొగిడాడు, ఒకరిని తిట్టాడు, ఒకరి జీతం పెంచాడు, ఒకరి జీతం తగ్గించాడు. ఎందువలన? పీఠాలు ఏం లేవు. ఈ నెలకు ఒకసారి వస్తాడు, వచ్చినప్పుడు చూశాడు ఆ ఇద్దరికి అప్పచెప్పిన స్థలాల్లో చెత్త లేదు. కానీ ఒకరిని తిట్టాడు, ఒకరిని పొగిడాడు. ఏంటంటే జరిగిన విషయం ఏంటంటే, ఆ వ్యక్తి ఒక వ్యక్తి ఏమో ఏ రోజు పడ్డ చెత్త ఆ రోజు తీసేస్తున్నాడు, ఒక వ్యక్తి ఏమో 29 రోజుల చెత్తను అక్కడే ఉంచి ఆ యజమాను వానలు వచ్చే సమయాన్ని దాన్ని తీస్తున్నాడు. అప్పుడు ఏం జరుగుతుంది? ఈ 29 రోజులు ఒకే చోట చెత్త ఉండడం వల్ల ఆ నీరు కారకం కానీ, ఆ మచ్చలు కానీ, ఆ మొరకలు కానీ అవి పోలా, చెత్త మాత్రమే ఎత్తాడు వాడు. ప్రతిరోజు శుభ్రం చేస్తున్న వాడికి మరొకలో లేవు, అది శుభ్రంగా ఉంది. అలాగే ఈ రోజున మన ఆత్మీయ జీవితం అనేది కూడా ఏనాటి కీడు ఆనాడే చాలన్నాడు ప్రభు. నువ్వు ప్రతిరోజు చేసిన తప్పులు ఒప్పుకుంటా ఉంటే ప్రభువుకు దగ్గరగా ఉంటాడు. ఏదో 29 రోజులు పాపాలు
ఒప్పుకోకుండా నిష్టానుసారంగా తిరిగేసి ప్రభు పనిలో చేసేటప్పుడు మాత్రం అయ్యా 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 అని వేడ్చినంత మాత్రాన ఆ పాపపు మరకలు ఆ మురికి అలానే ఉంటుందన్న సత్యాన్ని మనం గమనించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 3 గంటల సేపు ప్రార్థన చేసినట్టే ఉండేది కాదు నేను చేసేటప్పుడు. అది కష్టం అని కూడా నాకు అనిపించేది కాదు. గంట సేపు దేవుణ్ణి స్తుతించేవాడిని. గంట సేపు నా పాపాలన్నిటినీ తలపేసుకొని ప్రభు దగ్గర ఒప్పుకునేవాడిని. గంట సేపు విజ్ఞాపన చేసేవాడిని. దేశం కొరకు, అధికారుల కొరకు, దిక్కులేని వాళ్ళ కొరకు, అలాగే నా స్నేహితుల కొరకు, అలాగే నాకు తెలిసిన వాళ్ళందరి కొరకు, అలాగే సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కొరకు, వాళ్ళ బిడ్డల వాళ్ళ కుటుంబ పరిస్థితులను బట్టి ప్రార్థన చేసేవాడిని. నాకు అసలు గంట సేపు అంటే సమయం తెలిసేది కాదు. ఇప్పుడున్న ఈ 20 మంది ఉన్నారు అనుకోండి, ఈ 20 మంది కుటుంబాల గురించి ప్రార్థన చేయాల్సిన బాధ్యత నాది. ఫిర్యాదు కుటుంబం గురించి ఏం కావాలో నాకు తెలుసు. అయ్యా దాని ఆమెకు ఈ అయ్యా అని అడుగుతున్నా. జాగ్రత్తం గురించి ఏం కావాలో నాకు తెలుసు. ఆమెకు అది అయ్యా అని అడుగుతున్నా. ఇలాగ ప్రతిదాన్ని విడమర్చి ప్రార్థన చేసుకోవడం వల్ల గంట ప్రార్థన అనేది గొప్పదేం కాదు, ఇంకా చాలా సమయం. కానీ మనం అరగంట ప్రార్థన చేసుకోవడానికి తటపటాయించేస్తున్నాము అంటే నువ్వు రోజు చేసే ప్రార్థన వాడకంలాగా చేస్తున్నావు అంతే. చెయ్యి బుద్ధిగా అట్లా ఇసుకేసిపోయింది. మీకు అర్థమైందా? రోజు ఉప్మానే తింటే తినబుద్ధి అయితే మధ్య మధ్యలో చపాతీ, మధ్య మధ్యలో గోధుమలో ఉప్మానం, బొమ్మలో ఉప్మానం మారుతూ ఉంటాయి కదా. జీడిపప్పులో శనకాయ పప్పులు వేసుకొని తినబుద్ధి అయ్యేది. అట్లాగే ప్రార్థనలో కూడా రుచికరంగా చేయొచ్చు. ప్రార్థన కష్టం లేకుండా చేయొచ్చు. ప్రభువుని మెప్పించే ప్రార్థన చేయొచ్చు. మీ భవిష్యత్తు, మీ బిడ్డల పునాదులు ఎలా ఉండాలో కూడా చేయొచ్చు. అలాగ నువ్వు వివేకంతో ప్రార్థన చేస్తే ప్రార్థనకి సమయమే తెలియదు నీకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థం చేసుకోండి. జీవం కలిగిన దేవుడు యోనా వెళ్ళేటువంటి సముద్రం మీద తుఫాన్ ఎందుకు రేపాడు? పేతురు వాళ్ళు వెళ్ళేటప్పుడు సముద్రం మీద తుఫాన్ ఎందుకు రేపాడు? రెండు ఒకటేనా అంటే కాదు కదా. రెండు ఒకటేనా అంటే కాదుగా. ఒకళ్ళేమో చేసిన తప్పు తెలుసుకోవడానికి, ఆయన మీద ఆధారపడి ఆయన మాట వినడానికి. ఇంకొకటేమో ఎంతటి అద్భుతాన్నైనా చేయగలుగుతాను, సముద్రాన్ని గాలిని గద్దించగలిగిన వాడిని నేను అని ధైర్యపరచడానికి ఇంకొక తుఫాను రప్పించాడు. దేనినైనా చేయగలిగిన వాడు మన దేవుడు. ఆయన సమర్థుడు. దేవుడి గురించి మనం భయపడాల్సిన పని లేదు. మనందరము ఆయనతో ఉండాలని, ఆయనలా ఉండాలని, కలకాలం శాశ్వత కాలం ఆయన రాజ్యంలో ఉండాలని మన కొరకు ఆయన 1-40 కొరడా దెబ్బలు, తనకు ముళ్ళ కిరీటం, పక్కలో బల్లె పొడిపించుకొని ఎన్నో శ్రమలు అనుభవించి ఈ రోజున జీవం కలిగిన దేవుని రక్తం చేత మనందరినీ కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచాడు. ఆ పవిత్రతను, ఆ పరిశుద్ధతను కాపాడుకుంటూ ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలన్నీ, ఐశ్వర్యాన్ని పొందుకుందాం. దేవుడి ఈ మాటలను దీవించును కాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ పవిత్ర గొప్ప మహాగణాలు స్తోత్రం. చెప్పబడిన మాటలు, ఈ మాటలు విలువైన వెలకట్టలేని మాటలు మేమందరం విన్నాం. మాటల ప్రకారంగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయడం. నా సరే నేను చేస్తున్నాము, అడిగి వేడుకుంటున్నాం. పరమ తండ్రి. ఆమేన్.